హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే బాదుషా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుందండి. ఈ బాదుషా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా విరిచామంటే మంచిగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా ఒక గ్లాసు మైదా పిండిని తీసుకున్నాను. దీంట్లోకి చిటికెడంత వంట సోడాని వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ని, అలాగే ఒక స్పూను నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక స్పూన్ పెరుగుని వేయాలండి. అయితే నా దగ్గర కొంచెం మజ్జిగలాగా ఉందని అది వేస్తున్నాను, కొంచెంగా వేస్తున్నాను దీన్ని. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. దానిపైన కాస్త ఆయిల్ని వేసుకొని పెట్టుకోవాలి. కొంచెంగా ఆయిల్ని తీసుకొని ఇలా పెట్టి దీనిలో అలా పెట్టేసి ఉంచేయాలి. దీన్ని ఇలా మూత పెట్టి పెట్టేయాలండి. ఈ పిండి అనేది ఇలా రావాలండి. ఇలా నొక్కితే సాఫ్ట్గా, అలానే మరీ గట్టిగా కాకుండా ఉండాలి. దీన్ని ఒక 10 నిమిషాలు, పావుగంట పాటు మనం పక్కన పెట్టేయాలి, మూత పెట్టేసేసి. ఇప్పుడు స్టవ్ మీద పాకానికి పెట్టుకోవాలి. అయితే ఏంటంటే నేను కాజాలు చేశానండి, చిట్టి కాజాలు. దానికి పాకం మిగిలింది, అందుకని కాస్త తడిపి బాదుషా దీంట్లో వేద్దామని చేస్తున్నాను. సో దీనికి పాకం పట్టాల్సిన పనేం లేదు. మనకు మామూలుగా అయితే స్టిక్కీ పాకం రావాలి, సేమ్ కాజాల్లానే స్టిక్కీ పాకం రావాలి. కొలత 1కి 1 కొంచెం తక్కువగా పోసుకున్నా సరిపోతుంది. స్టిక్కీ పాకంలాగా వచ్చాక ఆపేసుకోవాలి. ఇది ఏంటంటే కాస్త ఈ పాకం ఉంది కాబట్టి నేను దీంట్లోకి బాదుషాలు వేద్దామని దీన్ని నేను కొంచెం వేడి చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం వేడైన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసేయాలి మూత పెట్టి. ఇప్పుడు కొంచెం వేడైందండి, మూత పెట్టేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం వేడయ్యి అవ్వాలి, ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిని చూద్దాము. ఈ పిండిని మరొకసారి కొంచెం ఇలా అనేసి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా కొంచెం చిన్న చిన్నగా చేసుకొని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇలా నొక్కి పెట్టాలండి. ఇట్లా గుంటలాగా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలి. నాకు ఇలా చిన్న చిన్నగా ఒక 10 వచ్చాయండి. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి, ఊరికే మా చెయ్యి మునిగితే పట్టేంత వేడి వేయాలి. అంతలో ఒక 5 వేసానండి. ఇవి వేగిన తర్వాత అవే పైకి వస్తాయి కొంచెం కాగంగానే. ఇప్పుడు బాదుషాలని ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని మరి కొద్దిసేపు వేగాలి ఇవి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, వీటిని తీసేసుకోవాలి. మరొక
విడత వేసేది. ఇప్పుడు వీటిని ఈ పాకంలో వేసేసేయాలి. కొంచెం ఇట్లా అటు ఇటు పాకాన్ని అంతా పీల్చుకునే వరకు కొంచెం అటు ఇటు అనేసి మనం తీసుకోవాలి వేరొక బౌల్లోకి. ఇప్పుడు 1 మినిట్ అయిపోయిందండి, తీసేస్తున్నాను దీంట్లోకి. పాకం కొంచెం వేడిగా ఉండాలండి. ఒకవేళ లేకపోతే మరొకసారి కొంచెం వేడి చేసి వీటిల్ని వాటిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని తిరగవేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, సిమ్లో వేగాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇవి తీసేసి దీంట్లోకి పాకంలోకి వేసేసుకోవాలి. ఈ పాకాన్ని కొద్దిగా వేడి చేశాను, ఎందుకంటే ఇది చల్లారింది, చాలాసేపు అయింది కదా, అందుకని చల్లారింది. వెదర్ కూడా అట్లాగే ఉంది, అందుకని కొంచెం వేడి చేశాను. వేడి చేసి వీటిల్ని వేసేసి దీంట్లోకి కూడా పాకం అంతా అంటాక తీసేసుకోవడమే. 1 మినిట్ తర్వాత తీసేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బాదుషా రెడీ అయిపోయింది. ఇలా మనం పాకం మిగిలినప్పుడు అది వేస్ట్ చేయకుండా దాన్ని ఇలా కూడా మనం చేసుకోవచ్చు. పాకం నాకైతే కొద్దిగా మిగిలిందండి, ఇంకా కొంచెం ఇంకో కొంచెం పిండి కలిపి ఉంటే సరిపోయి ఉండేది, కొంచెం మిగిలింది. దీన్ని ఇంకో రకంగా ఏదైనా చేసుకోవచ్చు పాకాన్ని వేస్ట్ చేసుకోకుండా. మరి ఈ బాదుషా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ బాదుషాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.